యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇజ్రాయెల్ యొక్క రాయబారి పాకిస్తాన్ను అవమానించిన తీరు ఇది ఒక హిస్టారిక్ మూమెంట్, ఎపిక్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే చూడండి, ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతము 15 దేశాలు కదా, 5 పర్మనెంట్ మెంబర్స్, ఇంకొక 10 దేశాలు రొటేషన్ పద్ధతిలో ఉంటారు. సో ఇందులో పాకిస్తాన్ కూడా ఇవాళ ఉంది. సో ఇక్కడ ఒక ఎమర్జెన్సీ మీటింగ్, యుఎన్ఎస్సి ఎమర్జెన్సీ మీటింగ్ అంటారు. దేని గురించి అండి అంటే, ఇజ్రాయెల్ వాళ్ళు ఖతార్ అనబడే దేశం వాళ్ళ రాజధాని దోహా దీనిపై చేసిన దాడులు. ఇది ఎంత పెద్ద వ్యవహారము అంటే, పోయిన వీడియోలో మాట్లాడాము, మిడిల్ ఈస్ట్ అగ్నికి ఆహుతి అవుతుందా అని మాట్లాడాం. సో ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుంది. మీకు ఫర్ ద ఫస్ట్ టైం అండి 15 దేశాలు కూడా, అంటే P5+10 కంట్రీస్, ఈ 15 దేశాలు ఇజ్రాయెల్ చేసింది చాలా తప్పు అని ఖండించారు. అంటే మీకు పర్మనెంట్ 5+10 కౌన్సిల్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ చాలా పెద్ద పొరపాటు చేసింది అని ఒక తీర్మానాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, మేము ఎందుకు ఈ పని చేసాము. సో ఫస్ట్ అమెరికా ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ వైపే ఉంటుంది. అలాంటి అమెరికా మేము ఇజ్రాయెల్ చేసిన ఈ పనిని ఖండిస్తున్నాము అని అన్నారు. యూకే కూడా అవును ఇజ్రాయెల్ చేసింది తప్పే. ఇక ఫ్రాన్స్ అన్నారు అనుకోండి, ఇది ఇంటర్నేషనల్ చట్టాలను వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు. సో ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటారు, అసలు జ్యుడిషియరీ, ఇంటర్నేషనల్ జ్యుడిషియరీ అంటే మేము సిద్ధము చేసినదే. ఇప్పుడు ఇది ఆర్గ్యుమెంట్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, న్యాయదేవత యొక్క స్టాచ్యూని చూడండి, విగ్రహాన్ని చూశారు అనుకోండి, మీకు కళ్ళకు గంతలు, అంటే గాంధారి కళ్ళకు గంతలు, న్యాయదేవతకు కూడా గంతలు కట్టారు. మళ్ళీ ఆవిడ చేతిలో ఒక కత్తి ఉంటుంది, ఖడ్గము ఉంటుంది. అంటే కళ్ళకు గంతలు కట్టుకొని మీరు యుద్ధానికి వెళ్తున్నారు. గుడ్డివాడు చేతిలో కత్తి పెట్టుకొని యుద్ధము చేస్తే ఎలా ఉంటుందండి మీరు చెప్పండి. మరి ఇంకొక చేతిలో చూసారు అంటే త్రాసు, అంటే ధర్మము అధర్మానికి మీకు సమతుల్యత ఉంటుందా, ఈక్వలిబ్రియం అనేది ఉంటుందా. చూడండి ఎక్కడ కాంట్రాస్టే ఉండదు. సో ఇదంతా అర్థం చేసుకోవాలంటే చాలా డీప్గా వెళ్ళాలి. సో ఈ గొడవంతా మనకి ఎందుకని మన న్యాయ నిపుణులు ఏం చేశారు, ఆవిడికి ఉండే ఆ గంతలను తీసేశారు. ఆవిడ చేతిలో కత్తి ఉంది కదా, ఆ కత్తి చేతిలో మన రాజ్యాంగాన్ని ఇచ్చి నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటున్నారు. కానీ ప్రపంచము అలా ఆలోచించదు. మీరు ఊహించండి, ఈవిడకి గంతలు ఎందుకు కట్టారు, చేతిలో కత్తి ఎందుకు ఇచ్చారు, ఈవిడ ఏం సాధించడానికి. సో ఇదంతా ఏంటంటే మహాభారత యుద్ధాన్ని గుర్తు చేయడం. భారత్ నుంచి, మలనాడు నుంచి, కేరళ, ప్రస్తుత కేరళ నుంచి వెళ్ళిన వాళ్ళే యూదులు అని చరిత్ర చెప్తుంది. ఇవాళ మీరు అరిస్టాటిల్ రాసిన పుస్తకాలను చదివేరు అంటే మేము బ్యాక్టీరియా దాటి మిడిల్ ఈస్ట్కు వచ్చిన వాళ్ళము అని అప్పటి నాయకులు చెప్పారు, ఆయన రాసుకున్నాడు. సో ఇలా చూశారు అనుకోండి, జ్యుడిషియరీ అనేది కేరళలో రాశారా, యూదులే రాశారా, తరువాత వీళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళారా, దీనినే జ్యుడిషియరీ అని అంటున్నారా. సో ఇప్పుడు వీళ్ళకి ఎవరండి న్యాయం గురించి మాట్లాడటం. అంటే మహాభారతము అన్నప్పుడు, కృష్ణనీతి అన్నప్పుడు ఇదే కదా. మీకు యుద్ధమంతా ఏంటి, ఏది ధర్మము ఏది అధర్మము, ఈ బ్యాలెన్స్ ఏమిటి, మధ్యలో ఎవరుంటారు, శ్రీకృష్ణుడు ఉంటాడు, అతని చేతిలో ఈ త్రాసు ఉంటుంది. సో యుద్ధము అన్నప్పుడు మీకు అక్కడ కత్తులు పట్టుకున్నారు, కానీ గాంధారి మాత్రము గంతలు కట్టుకుంది. ఈవిడికి సర్వము తెలుసు, చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇదే న్యాయ వ్యవస్థ. సో ఇది ఇజ్రాయెల్ వాళ్ళు ప్రపంచానికి చెప్తున్నారు, మీరు మాకు న్యాయము గురించి చెప్తారా, ధర్మశాస్త్రాల గురించి మీరు మాకు నేర్పిస్తారా. ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నాను వినండి. ఎక్కడ యుఎన్ఎస్సిలో ఇజ్రాయెల్ యొక్క రాయబారి ఎలా మాట్లాడుతున్నాడు అంటే, వీడియో చూస్తే షాకింగ్గా ఉంది. మీరు ఒసామా బిన్ లాడెన్ అనబడే కరుడుగట్టిన తీవ్రవాది, ఇతనికి పాకిస్తాన్లో ఆశ్రయం ఇవ్వబడింది. ఇది తెలిసిన అమెరికా ఏం చేసింది, తన సైన్యముతో పాకిస్తాన్ వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ అనబడే తీవ్రవాదిని ఎలిమినేట్ చేశారు. అవునా? ఇప్పుడు దోహాలో హమాస్ అనబడే తీవ్రవాదులు దాక్కొని ఉన్నారు.
ఖతార్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. కాబట్టి మేము మా యుద్ధ విమానాలతో దోహా వెళ్ళాము, బాంబుల వర్షము కురిపించాము, అక్కడ ఉండే తీవ్రవాదులను న్యూట్రలైజ్ చేసాము. ఇందులో తప్పేమిటి? ఆ రోజు మీరందరూ అమెరికాను సమర్థించారు కదా, ఇవాళ మమ్మల్ని ఎందుకు సమర్థించరు? మేము తప్పు చేసామని మీరు ఎలా అంటారు? మీరు మాట్లాడగలరా? ఇజ్రాయెల్తో మీరు మాట్లాడగలరా? అందరూ అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. బాబో ఇది ఏమిటి ఆర్గ్యుమెంట్? కరెక్టే కదా. యూకే, ఫ్రాన్స్ ఎవరు అమెరికా నువ్వు చేసింది తప్పు, ఇంకొక దేశము వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి నువ్వు ఒసామా బిన్ లాడెన్ వేట అనేది ఎలా చేస్తావు? ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ రూల్స్కి వ్యతిరేకము కదా. మీరు ఆ రోజు ఎందుకు అడగలేదు? అవును, మేము ఎవరు అడగలేదు. మీ ఇజ్రాయెల్లా మేము ఆలోచించలేము. ఇంతలో పాకిస్తాన్ వాళ్ళకి ఒక రాయబారి ఉన్నాడు, ఇఫ్తిహార్ అహ్మద్ అంటారు. ఈ ఇఫ్తిహార్ అహ్మద్ మా పాకిస్తాన్ గురించి నువ్వు ఎవరు మాట్లాడడానికి? ఇమీడియట్గా అడిగాడు, యూ షటప్. ఇమీడియట్గా చూడండి, నువ్వు నోరు మూసుకో. నీ దేశము స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్. ఈ ప్రపంచము ఇలా ఉందంటే దానికి నువ్వే కారణం. తీవ్రవాదులకు స్పాన్సర్షిప్ చేసే ఒకే ఒక దేశం నీది. నువ్వు మాట్లాడే అర్హతే లేదు. పాకిస్తాన్ వాడు ఏం ఆలోచించాడు? ఇవాళ అమెరికా నా మిత్ర దేశం, సో నేను ఏం చెప్తే అమెరికా వాళ్ళు వింటారు. వాళ్ళు నా వెనుక ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇజ్రాయెల్ ఏమిటి అంటే, ఇజ్రాయెలే ప్రపంచం యొక్క బాస్. ఇజ్రాయెల్ ఏం చెప్తే అదే ప్రపంచము వినాలి. ఇప్పుడు అమెరికా వాడు ఏం మాట్లాడతాడండి? మేము ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాము, అవునా? ఇజ్రాయెల్ అమెరికాను పరిపాలిస్తుంది. ఇజ్రాయెల్ లేని అమెరికాను మీరు చూడలేరు. దాంతో ఒక్కసారి ఇజ్రాయెల్ యొక్క ఎదురుదాడి మీకు పాకిస్తాన్కి షాకింగ్గా అనిపించింది. సో అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ ఎవరూ కూడా ఇజ్రాయెల్తో ఆర్గ్యూ చేయడానికి లేదు. ఇంకొక గ్రేట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే ఆపరేషన్ సింధూర్. మరి భారత్ కూడా పొరుగు దేశం యొక్క ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారండి? POK అంటారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, అక్కడ తీవ్రవాదుల క్యాంపులు ఉన్నాయి, మనము వెళ్ళి దాడులు చేసి ధ్వంసము చేసాము. ఇది కదా స్టోరీ. కానీ నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఏమిటి, రావెల్పిండి ఏమిటి, ఇదంతా పాకిస్తాన్ యొక్క భూభాగమే కదా, POK కాదు. అక్కడికి వెళ్ళి మనం దాడులు చేసాం. మరి ఇవాళ ప్రపంచం అంతా భారత్ను నిందించాలి కదా. ఎవరైనా చేస్తున్నారా? లేదు, భారత్ చేసింది కరెక్ట్ అయిన పనే. తీవ్రవాదులను నిర్మూలించాలి అంటే ఇలాంటి ఆపరేషన్ సింధూర్స్ అనేవి పదే పదే జరగాలి. ప్రపంచ దేశాలు మనకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఏవండి, అమెరికా చేస్తే కరెక్ట్, భారత్ చేస్తే రైట్, ఇజ్రాయెల్ చేస్తే తప్పు అని అంటారా? ఈ ఆర్గ్యుమెంట్ కూడా వాళ్ళు వినిపించవచ్చు కదా. ఎవరి వద్దైనా ఆన్సర్ ఉందా? ఇప్పుడు ఇదే హమాస్ తీవ్రవాదులు దోహాలో లేరు అనుకోండి, ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ మీద దాడులు చెయ్యరు కదా. సో మేము ఎందుకు చేశాము? వాళ్ళు తీవ్రవాదులు పలానా దేశంలో దాక్కున్నారు, మా వద్ద ఇన్ఫర్మేషన్ ఉంది, మేము వెళ్ళి వాళ్ళ మీద అటాక్స్ చేశాము, మీకు ఏమిటి ప్రాబ్లం? ఇది ఇజ్రాయెల్కి ఆ దేశానికి మధ్య ఉండే సమస్య. అమెరికాకో, యూకేకో, ఫ్రాన్స్కో, పాకిస్తాన్కో ఎవరికి సంబంధమే లేదు. మేము చేసింది మా వరకు కరెక్ట్ అని ఆ రోజుల్లో మహాభారతంలో కృష్ణ నీతి అంటాం. సో కృష్ణుడు చెప్పిన నీతిని ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే ఈ న్యాయ దేవత, కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయ దేవత, కత్తిలో మీకు ఆయుధము. ఇదే ఇజ్రాయెల్ చేస్తున్న వాదన. ఇప్పుడు మీకు వ్యవహారం అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు భారత్లో వెతికేరు అనుకోండి, న్యాయ దేవతకు గంతలు లేవు, చేతిలో రాజ్యాంగము. కానీ ప్రపంచమంతా చూశారు అనుకోండి, ఇదే జుడిషియరీయే, జుడాయిజం నుంచి వచ్చిన జుడిషియరీయే ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళని ఆపే దమ్ము, ధైర్యము ఈ ప్రపంచ దేశాలకు ఉందా? కాబట్టి UNSCలో కూడా మా వాదన కరెక్ట్, దీనిని మీరు డిస్ప్యూట్ చేయలేరని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇజ్రాయెల్ యొక్క ఈ వాదనను మీరు సమర్థిస్తున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.